నమస్తే, వెల్కమ్ టు అవర్ స్పెషల్ ప్రోగ్రామ్. బుడిబుడి అడుగులు పడటంతోనే ఎప్పుడు బడి ఒడిలోకి పంపించేద్దామా అని తల్లిదండ్రులు ఎదురుచూస్తుంటారు. తమ పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించాలని, ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలలు కంటుంటారు. మరి పల్లె నుంచి పట్నాల వరకు బాలబాలికల పరిస్థితి ఎలా ఉంది? మరి తల్లిదండ్రుల కల నెరవేరుతుందా? వారి కన్న కలలు నెరవేరుతున్నాయా? లేకపోతే అసంతృప్తిగానే బడి ఒడిలో చదువు కానిస్తున్నారా? ఇందుకోసం ప్రభుత్వం ఏం చేస్తోంది? తల్లిదండ్రుల బాధ్యత ఎంత? సమాజం బాధ్యత ఏమిటి? మరోవైపు ప్రైవేటు పాఠశాలల వ్యాపారం జోరుగా సాగుతోంది. నాణ్యత లేని చదువుల బాట, ర్యాంకుల ప్రకటనలో బహిర్గతమవుతున్న డొల్లతనం వెరసి తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తమ పిల్లల బంగారు భవిష్యత్తుపై ఆందోళన పెరుగుతోంది. పిల్లలకు విద్యాభ్యాసం మనందరి బాధ్యత. బాలబాలికల చదువుతోనే దేశం అభివృద్ధి చెందుతుంది. పిల్లలు బాగా చదువుకొని ఎదగాలని, ప్రయోజకులు కావాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. తల్లిదండ్రులు పాఠశాల విద్యలో భాగస్వాములైతే ప్రాథమిక విద్య అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందనడంలో సందేహం లేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తోంది? మన చట్టాలు ఏం చెబుతున్నాయి? వాస్తవ పరిస్థితుల్లో ఏం జరుగుతోంది? ఇదే ఇవాళ ఫోకస్. భారత విద్యా విధానంలో బాలబాలికలకు అనువైన చట్టాలున్నాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయసు వరకు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. విద్యపై తల్లిదండ్రులకు, సమాజానికి బాధ్యత ఉంది. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం ఆర్టికల్ 21A విద్యను ప్రాథమిక హక్కుగా పరిగణించాలని నిర్దేశించడమైంది. ఆర్టికల్ 51A ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లలను 6 నుంచి 14 సంవత్సరాల వయసులోని వారందరికీ విద్యావకాశాలు కల్పించడం ప్రాథమిక విధి. 6 నుంచి 14 సంవత్సరాల వయసులోని బాలలందరికీ విద్యను అందించడానికి ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం 2009లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ చట్టం ఏప్రిల్ 1, 2010 నుండి భారతదేశమంతటా అమల్లోకి వచ్చింది. విద్యా హక్కు చట్టం అమలు ద్వారా పిల్లలందరికీ విద్యావకాశాలు కల్పించాలి. ఎలిమెంటరీ విద్యా సాధన కోసం మన దేశంలో సర్వశిక్ష అభియాన్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇక విద్యా వ్యవస్థ బలోపేతం చేసేందుకు సేవా దృక్పథం గల వ్యక్తులు, సంస్థలు ప్రైవేటుగా పాఠశాలలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిబంధనల మేరకు అనుమతిస్తుంది. ఆయా పాఠశాలలు ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్నట్లయితే 25% తగ్గకుండా 1 నుంచి ఎలిమెంటరీ స్థాయి వరకు ఉచిత విద్యను అందించాలి. ఇందుకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. బడిలో పిల్లల ప్రవేశానికి పరీక్షలు, క్యాపిటేషన్ ఫీజు ఉండదు. వయసు నిర్ధారణ చేయకపోయినా బడిలో ప్రవేశాన్ని తిరస్కరించకూడదు. పిల్లలను శారీరకంగా శిక్షించడం, మానసికంగా వేధించడాన్ని నేరంగా పరిగణిస్తారు. కానీ అధిక సంఖ్యలో ప్రైవేటు పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగానే నడుస్తున్నాయి. సంబంధిత అధికారులు కొందరు లంచాల మత్తులో చూసి చూడనట్లు పోతున్నారు. చదువుకోవడం పిల్లల హక్కు. పిల్లలందరినీ బడిలో చేర్పించి చదివించే బాధ్యత మనందరిది. పిల్లలు చదువుకునే హక్కును కోల్పోతే చట్ట ప్రకారంగా న్యాయాన్ని కోరవచ్చు. అలాగే పాఠశాలలన్నింటికీ సరైన వసతి, సౌకర్యాలు, మౌలిక వసతులు, బోధనా సిబ్బంది ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. బాలల భవితలో వెలుగు నింపడానికి ఈ చట్టం ఎంతో దోహదపడుతుంది. ప్రైవేటు పాఠశాలలు విద్యాశాఖ నుంచి గుర్తింపు పత్రం లేకుండా పాఠశాలలను ప్రారంభించకూడదు. ఈ చట్ట ప్రకారం నియమాలు, ప్రామాణికాలు పూర్తి చేసే వరకు విద్యాశాఖ గుర్తింపు పత్రం ఇవ్వకూడదు. ఒకవేళ ఇప్పటికే నడుస్తున్న ప్రైవేటు పాఠశాలల్లో ప్రమాణాలు సరిగా లేకుంటే ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి. ప్రైవేటు పాఠశాల గుర్తింపు రద్దయిన తర్వాత కూడా పాఠశాలను నడిపిస్తే ₹1,00,000 వరకు జరిమానా విధించవచ్చు. జరిమానా తర్వాత కూడా పాఠశాల కొనసాగిస్తే రోజుకు ₹10,000 చొప్పున జరిమానా విధించవచ్చు. కానీ అలా జరగడం లేదు. సంబంధిత అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. విద్య వ్యాపారంగా మారడంతో ప్రైవేటు స్కూళ్లలో చదివించాలంటేనే బెంబేలెత్తుతున్నారు తల్లిదండ్రులు. కొత్త విద్యా సంవత్సరం పిల్లలకు పుస్తకాల భారంతో తల్లిదండ్రులకు ఫీజుల బరువును తీసుకొచ్చింది. ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రైవేటు పాఠశాలలు పోటీ పడుతున్నాయి. టెక్నో, డీజీ, ప్రైమ్,
స్పేస్, ఐఐటి, ఒలింపియాడ్, ఈ టెక్నో, ఆక్స్ఫర్డ్ తదితర పేర్లతో ఆకర్షిస్తున్నాయి. తమ పిల్లలకు ఉత్తమ భవిష్యత్తునివ్వాలన్న ఏకైక ఆశతో ఉన్న తల్లిదండ్రుల బలహీనతే ప్రైవేటు విద్యా సంస్థలకు వరంగా మారుతోంది. దీన్ని ఆసరా చేసుకుని వారి నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఓవైపు కోర్టులు ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ చేపట్టాలంటూ సూచనలు చేసినా పట్టించుకోవడం లేదు. ఇదే ప్రైవేటు విద్యా సంస్థలకు అవకాశంగా మారుతోంది. నర్సరీ చదువులకే వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. పలు పాఠశాలల్లో నర్సరీ నుంచి 5వ తరగతి వరకు ఏడాదికి 30,000 నుంచి సుమారు ₹1,00,000 వరకు వసూలు చేస్తున్నారు. అదే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 40,000 నుంచి ₹1,00,000కు పైగా వసూలు చేస్తున్నారు. పరీక్ష ఫీజు, స్పెషల్ ఫీజు, బస్ ఫీజు వీటికి అదనం. అంతేకాకుండా యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, టై, బెల్ట్, బ్యాడ్జ్ తదితర వస్తువులన్నీ సంబంధిత పాఠశాలనే విక్రయిస్తోంది. లేదంటే తమకు చెందిన దుకాణాల్లో కొనుగోలు చేయాలని హుకుం జారీ చేస్తున్నారు. బయట మార్కెట్లో ఉన్న ధరల కంటే పాఠశాలల్లో వీటి ధర అధికంగా ఉంటుంది. మరోవైపు గల్లీకో స్కూల్ చొప్పున కొత్తగా ప్రైవేటు బడులు వెలుస్తూనే ఉన్నాయి. అయినా అడిగేవారు లేక ప్రైవేటు దందా యథేచ్ఛగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ లావాదేవీలను కఠినతరం చేయడంతో ప్రైవేట్ విద్యా సంస్థలు కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు చెల్లించే సమయంలో చాలా స్కూళ్లలో నగదు మాత్రమే తీసుకురావాలని సూచిస్తున్నారు. చెక్కులైతే ప్రతి లావాదేవీ అకౌంటబుల్ అవుతుంది. దీంతో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులతో ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు, విద్యా హక్కు చట్టం నిబంధనలను ప్రైవేటు స్కూళ్లు తొంగలో తొక్కుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను పూర్తిగా బేఖాతరు చేస్తున్నాయి. విద్యాశాఖ అధికారులు సైతం నిబంధనల అమలును ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇక తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణం. ఇప్పటి వరకు ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయలేదు. ప్రైవేటు పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీలో ఊసేలేదు. పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫామ్ తదితరాలను విక్రయించొద్దని నిబంధనలు ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. పాఠశాల ఫీజులతో పాటు పరీక్షల ఫీజులను నోటీసు బోర్డులపై పెట్టడం లేదు. పాఠశాలల పేర్ల వెనుక డీజీ, టెక్నో, టాలెంట్, ప్రైమ్, స్పేస్ తదితర తోక పేర్లు రాయకూడదు. వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. విద్యా హక్కు చట్టం నిబంధనలతో పాటు ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేటు పాఠశాలలు పాటించడం లేదనే విమర్శలు సర్వత్రా జోరుగా వినిపిస్తున్నాయి. ఫీజుల నియంత్రణ వ్యవహారం ఎటూ తేలకపోవడంతో ఎప్పటిలాగే యాజమాన్యాలు ఈసారి ఫీజులను భారీగా పెంచేశాయి. 20% నుంచి 30% వరకు పెంచడంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరిగింది. హైదరాబాద్లోని ఓ ప్రముఖ ప్రైవేటు పాఠశాల గతేడాది 1వ తరగతికి ₹45,000 వసూలు చేయగా ఈసారి ఆ విద్యార్థి 2వ తరగతికి వచ్చేసరికి ₹53,000కు పెంచింది. రాష్ట్రంలోని ప్రముఖ పాఠశాలలన్నింటిలో దాదాపు ఇదే పరిస్థితి. రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల బ్యాగు బరువు తగ్గించేందుకు 2017లోనే ప్రభుత్వం జీవో 22 జారీ చేసింది. కానీ ఉత్తర్వుల అమలుపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించిన సందర్భమే లేదు. కేవలం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను డీఈఓలకు పంపి చేతులు దులుపుకున్నారు. దీంతో బ్యాగు బరువు అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్రంలోని అనేక ప్రైవేటు పాఠశాలలు ఈ స్కూల్, టెక్నో, కరికులం, ఒలింపియాడ్ తదితర 65 రకాల ఆకర్షణీయ పేర్లతో విద్యార్థులపై పుస్తకాల బరువుతో పాటు ఆర్థిక భారం మోపుతున్నాయి. ప్రభుత్వ సిలబస్ విద్యార్థుల పుస్తకాలకు 600కు మించి కాకపోగా ప్రైవేటు స్కూల్స్ పుస్తకాలకు కనీసంగా ₹3,000 నుంచి ₹8,000 వరకు వెచ్చించాల్సి వస్తోంది. విద్యాశాఖ దీనిపై ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టడం లేదు. విద్యపై ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అయితే దీన్ని ప్రభుత్వం ఖర్చుగా భావించడం లేదు. మానవ వనరుల అభివృద్ధికి పెట్టుబడిగా భావిస్తోంది. అలాంటప్పుడు విద్యార్థులకు సరైన విద్య అందాలని ప్రభుత్వం కోరుకోవడంలో తప్పులేదు. ఉద్యమ కాలం నుంచి తెలంగాణలో ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థలు తెలంగాణ పాఠశాల విద్యా వ్యవస్థను ధ్వంసం చేసి తమ ఆధిపత్యాన్ని చాటుతున్నాయి. కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు 1 లక్ష నుంచి 4 లక్షల వరకు నర్సరీ అడ్మిషన్లకే వసూలు చేసి తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేస్తున్నాయి.
గల్లీల్లో సైతం సర్కారు అనుమతితో అనుమతి లేకుండా ప్రైవేటు పాఠశాలలు 20,000 నుంచి 30,000 రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. అనుమతి లేని పాఠశాలలను తక్షణమే మూసివేయవలసి ఉంది. కానీ రికార్డులకు, పాఠశాల పేరు తెలియజేసే బయట బోర్డులకు పొంతన లేకుండా ఉంటోంది. కొందరు అధికారులు, రాజకీయ నేతల అండతో ప్రైవేటు దందా నడుస్తోందని ఆరోపణలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలను కట్టడి చేసేందుకు ప్రత్యేక ఫీజుల చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు విద్యను పెద్ద ఎత్తున ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. దేశంలో ఆర్థిక సంస్కరణలు ఎప్పుడైతే వేగం పుంజుకున్నాయో అప్పటి నుంచి ప్రైవేటు విద్యారంగం వేళ్లూనుకుంటూ వచ్చింది. దీంతో విద్యా వ్యవస్థ మొత్తం గాడి తప్పింది. ఉపాధ్యాయులు లేక, మౌలిక సదుపాయాలు లేక చాలా మంది తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపడం లేదు. అంతేకాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులే తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. చదువు ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుంది. వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య ఉపకరిస్తుంది. అటు కేరళ రాష్ట్రంలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకే జై కొడుతున్నారు. ప్రైవేటు పాఠశాలల నుంచి మాన్పించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేరుస్తున్నారు. గత 3 ఏళ్లలో ఇలా ఏకంగా 5 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి మారారంటే అక్కడ సర్కారీ బడుల హవాను అర్థం చేసుకోవచ్చు. కేరళ విద్యా విధానం, ప్రభుత్వ పాఠశాలలపై తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ సభ్యుల బృందం దీనిపై అధ్యయనం చేసింది. కేరళలోని విద్యార్థుల్లో 83% మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారు. అక్కడ మొత్తం 13,595 ప్రభుత్వ పాఠశాలలుంటే వీటిలో ఏకంగా 40,75,248 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కలిపి మొత్తం 45,29,662 మంది విద్యార్థులున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే ఇక్కడ 29,958 ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, మోడల్, కేజీబీవీలతో కలిపి ఉంటే వీటిలో 27,38,862 మంది విద్యార్థులు చదువుతున్నారు. 10,834 ప్రైవేటు పాఠశాలల్లో ఏకంగా 30,77,884 మంది విద్యార్థులు చదువుతుండడం గమనార్హం. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు విపత్కర పరిస్థితిని ఎదుర్కొనడానికి గల ప్రధాన కారణాల్లో ప్రీ ప్రైమరీ విద్య లేకపోవడం ఒకటి. మన పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య లేకపోవడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. ఈ సమస్యను గుర్తించిన కేరళ ప్రభుత్వం అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను అందిస్తోంది. దీనికి తోడు ఎంపిక చేసిన పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తోంది. దీంతో తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు చూడకుండా ప్రభుత్వ పాఠశాలల్లో వారి పిల్లల్ని చేర్పిస్తున్నారు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లోనే విద్యా వ్యవస్థ ప్రక్షాళన కావాల్సి ఉంది. దేశంలో ఒకే విద్యా విధానం, ఉద్యోగ బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. అప్పుడే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. విద్య అందరికీ అందుబాటులోకి వస్తుంది. జీవన విధానం బోధపడుతుంది. దేశానికి ఎలాంటి భావితరం అవసరమో గుర్తొస్తుంది. ఇది ఇవాల్టి ఫోకస్. మరో అంశంపై మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.